మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న సినిమాల దర్శకుడు అదే బ్రాండ్ ఉంది మీకు. బ్రాండ్ ఉందండి. మీరు ఇంత గొప్ప సబ్జెక్ట్స్ రాస్తూ ఇంత చక్కటి కథాంశాలు తీసుకున్నా కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో మీరు ఎందుకు చేయలేదు? అంటే ప్రొడ్యూసర్స్ రాలేదా, లేకపోతే మీరే అప్రోచ్ అవ్వలేదా ఎప్పుడు ప్రొడ్యూసర్స్ని? ఫస్ట్ పాయింట్ ఏమో నా దగ్గరికి ప్రొడ్యూసర్లు అప్రోచ్ కాలేదండి. అప్రోచ్ అయిన ముగ్గురికి చేశాను. ఒకటి దాగుడు మూతల దాంపత్యం, అక్కినేని నాగేశ్వరరావు గారు, శారద, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, వాడి విశ్వనాథ్. పెద్ద ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆయన ఎవరు, BVSLN ప్రసాద్ గారు, ఆయన వాళ్ళ సినిమా చేశాను. నెక్స్ట్ సంసారం శోభన్ బాబు గారితో, శారద గారు, శోభన్ బాబు గారు, జయప్రద, రాజేంద్ర ప్రసాద్, వాణి విశ్వనాథ్ చేశాను. అలాగే యమధర్మరాజు అని ఒక సినిమా అండి, ఇది పెద్ద పాపులర్ కాలేదు, సినిమా కూడా సరిగా ఆడలేదండి. కృష్ణరాజు గారు ఓన్ బ్యానర్ అండి, గోపీకృష్ణ మూవీస్. కృష్ణరాజు గారు డ్యూయల్ రోల్, దాంట్లో సుహాసిని, రాధ, జగ్గే గారు, పెద్ద క్యాస్టింగ్ అండి అదండి. సత్యనారాయణ గారు, మోహన్ బాబు, ఎంత పెద్ద క్యాస్టింగ్ అండి. అమ్ముడు చేశాను. వచ్చిన నిర్మాతలకి నేను చేశానండి. ఈ లోపల ఏం జరిగిందంటే ఒక చిన్న సినిమాల దర్శకుడుగా, ఆశ సినిమాల దర్శకుడుగా నాకు ముద్ర పడిపోయిందండి. రెండోది ఏంటంటే నా నేచర్ ఏంటంటే నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్లకు సినిమాలు చేశాను కానీ ఏమంటే నేను ఖాళీగా ఉన్నాను, మంచి కథ ఉంది, సినిమా తీద్దామని ఏ ప్రొడ్యూసర్ నేను అప్రోచ్ కాలేదండి. ఇప్పటికీ అదే నేచర్ నాదండి. నా దగ్గర వచ్చిన వాళ్ళకి మాత్రం న్యాయం చేస్తాను, చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. తర్వాత లిఖితం వాళ్ళదేవి నాది, సినిమా ఆడడం ఆడకపోవడం అనేది. సో దానివల్ల నేను ఇనిషియేటివ్ తీసుకోకుండా ఒక కథ రాసుకొని, నేను పెద్ద హీరోలతో కథ రాసుకోగలను, చేయగలను. వెళ్ళగానే ముందు వాళ్ళకి ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే ఇటు చిన్న సినిమా తీసిన దర్శకుడు కదా అని. రెండో పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ స్టేజ్లో పెద్ద సినిమా రావడం అనేది ఎందుకు కష్టమైన విషయం అంటే బిజినెస్ ఒకటి ఉందండి, మనం అది ఆలోచించాలి. పెద్ద హీరో మెగా ఒక అతను, ఓ రేలంగి నరసింహారావు ప్లేస్లో పెద్ద డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, బిజినెస్ వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు బిజినెస్ ఏం చేస్తారు, అక్కడ స్టార్ని వదిలేస్తారు. ఏమండి ఈ సినిమాకి దర్శకుడు రేలంగి నరసింహారావు కదా, ఏమండి పలానా స్టార్ ఉన్నాడు కదా, ప్రొడ్యూసర్ అన్నాడు అనుకోండి, అన్నప్పటికీ వర్కౌట్ అవ్వదండి అంటారు. ఇది చేస్తారు. ఈ బిజినెస్ చూడండి, ఈ లోపాలు ఉన్నాయి. ఎందుకు మనకండి, మన దగ్గరికి వచ్చిన సినిమా చక్కగా చేద్దాం హాయిగా. మీరు అన్నట్టు అది ఇప్పటి సిచ్యువేషన్ అవ్వచ్చు, ఒకప్పుడు మీరు బాగా ఫుల్ సక్సెస్లో అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు నేను అంటే అప్రోచ్ అవ్వడం అనేది నాకు ఇష్టం లేదండి. నా దగ్గరికి వచ్చిన సినిమాయే నేను చేసుకున్నాను కానీ అప్రోచ్ అవ్వడం అనేది నాకు ఇష్టం లేదు. వెళ్ళి ఇదేమండి ఇంత కథ ఉంది చేద్దాం మనం. నన్ను చిన్న సినిమా తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రొడ్యూసర్ బుక్ చేసినప్పుడు, సరే ఎందుకు సార్ చిన్న సినిమా, పెద్ద సినిమా చేస్తాను నేను కన్విన్స్ చేయొచ్చు, కానీ అతను బడ్జెట్ని ఆలోచించేవాడు, నేను ఎంతసేపు చేసేవాడు. రెండో ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే అండి, అది కూడా చెప్తున్నాను నేను, పెద్ద సినిమాకి వెళ్ళేటప్పటికి కమాండింగ్ నాకు తగ్గిపోద్దండి. అది కూడా ఉంది, చాలా మంది తగ్గిపోద్దండి. ఎందుకు తగ్గిపోద్ది అంటే అండి, అది న్యాయం కూడా. పెద్ద హీరో మీద మనం బిజినెస్ చేస్తున్నాం, ఫైనాన్స్ తీసుకొస్తున్నాం, సో అతని మాట కూడా చెల్లాలి. అతనికే కొంతమంది ఫాలోయర్స్ ఉంటారు, అభిమానులు. సో నాకు ఈ టైప్ ఆఫ్ కథ ఉండాలి, ఈ క్యాస్టింగ్ ఉండాలి, ఈ టెక్నీషియన్స్ ఉండాలి అనే ఫీలింగ్ అతనికి ఉంటుందండి. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే అండి, మనం ఏమీ చేయలేమండి. మాకేంటి ఒక అహం ఉంది మాకండి. దాసనారాయణ గారి దగ్గర నుంచి వచ్చిన వాడు మనమేంటి, మనం కమెంట్ చేయకుండాను చిన్న సినిమా పెద్ద సినిమా మనం చెయ్యాలి కదా, కెప్టెన్ కదా డైరెక్టర్ అంటే అని ఒక చిన్న అహం కూడా ఉంటుంది మాకండి. ఉంటుంది బై డిఫాల్ట్ అంటారు. ఏంటి ఆడి చెప్పినట్టు మనం వినడం అని నైట్ ఆలోచిస్తే మనస్తాక్షి చెప్పుద్ది, వాడు కమెంట్ చేయడంలో తప్పు లేదు కదా, వాడి పేరు మీద ఫైనాన్స్ అవుతుంది, బిజినెస్ అవుతుంది, అలా అని చెప్పి వెళ్ళి చేయాలంటే మనసు ఒప్పదు. ఈ సందిగ్ధం ఉంది, ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది నాకు. అతను ఏ సినిమా, అది ఒక సినిమా ఉంది, లోపల మనిషి ఉంటాడు, బయట మనిషి, అలాగే ఒక అపరిచితుడు మాకుంటాడు లోపల. అదే